ఇవాళ నేనైతే పొద్దుగలనే లేచి ఆకిట్ల సాన్పు చల్లి పెద్ద రథం ముగ్గేసిన. భోగి మంటలని మా సత్తిగాడు ఇంట్లోకెళ్ళి పాత సామాన్లు అన్నీ తీసుకుపోయి మంటలేసిండు. ఇక అట్లనే మార్కెట్కి పోయి 4 గరకపోసలు, రేగువన్లు, ఆవు పెండ తెస్తే గొబ్బెమ్మలు చేసి పెట్టిన ఇంటి ముంగట. దేవుళ్ళ పూజ అయినాక షేరన్ని గజ్జలు సకినాలు చేసిన. మరి నేను పోయే వరకు మా వాడు ఉంచుతాడో కథం చేస్తాడో. ఆడెన్నో పతంగులు ఎగరేస్తాను పోయిండు. ఓర్ని నేనేంది మీకు వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి నా సోదంతా చెప్తున్నా. అయినా వీళ్ళందరి ఇళ్ళల్లో గియ్యే ముచ్చట్లుంటాయి కదా. మా సావిత్రి చెప్పినట్టే 2 తెలుగు రాష్ట్రాలల్లా సంక్రాంతి పండుగ మా సంబరంగా జరుగుతున్నది. ఎగిలి వారంగానే భోగి మంటలు వేసుకొని చలిగాపుకున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా భోగి మంటల కాన్నే ఉన్నారు. పట్నంలా కవితక్క పిడికల కుప్పకు నిప్పు ముట్టించి పండుగ చేసుకున్నది. జరసేపు గంగిరెద్దులాట చూసి కట్నం కూడా పెట్టింది. అటెంక పతంగుల పండుగ కాడికి పోయి బుగ్గలు ఎగరేసింది. జరసేపు పతంగి కూడా ఎగరేసింది. మాంజా సిక్కువడే వరకు పోరగాళ్ళకిచ్చి పోయింది. ఈ తీర్లనే ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు పండుగ చేసుకున్నారు. సకినాలు, కరపప్పలు, గర్జలు చేసుకున్నారు మనోళ్ళు. ఆకిట్లల్లా తీరొక్క రంగులతో ముగ్గులు వర్షిండ్రు అమ్మలక్కలు. ఆడాడ ముగ్గుల పోటీలు కూడా పెట్టిండ్రు. ఆంధ్రాలనైతే ఇంకింత జోరుగా చేస్తున్నారు. సంక్రాంతి బుల్లోడు బాలయ్య బాబు బావగారోళ్ళ నారవారి పల్లెకి వేయిండు పండుగకు. హరిదాసుల పాటలు, అమ్మలక్కల ఆటలు చూస్తాంటే ఇంకా చూడబుద్దయినాయి. కోళ్ల పందాలైతే చిన్నగా జరుగుతలేవు. కోర్టు ఆడద్దని చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే. 1000 రూపాయల షరతులు కట్టి ఆడుతూనే ఉన్నారు.